చెల్లించి దేవునికి ఎంతగానో మనం ఆరాధన చెల్లించుకుందాం. స్తోత్రాలు 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 స్తుతులు 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికము ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ఎబినేజరే ఎంతవరకు ఆదుకున్నా కలిసి ఎంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో అందరూ స్వరాలు ప్రేమించేదన్ ఆరాధన 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 చెబుదాం ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ మూసుకొని ఆశక్తితో ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావే వందనమయ్యా స్వస్థపరచావే
బలపరిచావే. వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో. అందరూ స్వరాలు ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన ఆమేన్ ఆరాధన ఆరాధన ఆమేన్ ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధిందు ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధిందు ఆశక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. అందరూ ఆరాధన ఆరాధన ఆమేన్ ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో. రెండు చేతుల ఆకాశం ఎత్తి ఆరాధన అనేటప్పుడు ఆరాధన ఆరాధన అందరూ స్వరాన్ని ఒకసారి ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు మమ్ము
ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో. అందరూ పాడదామా? ఆరాధన 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 ఏక స్వరముతో ఆరాధన 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 ఆరాధన. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని ప్రజలైన మనందరూ కూడా ప్రేమించి మన దేవుడు, ఆదరించి మన దేవుడు, ఎబినేజర్గా మనల్ని ఆదరించి మనల్ని పోషించి కంటికి రెప్పలా కాపాడుతున్న మన దేవుడు తప్ప ఈ లోకంలో ఏ మనుషులు మనం ప్రేమించలేనప్పటికైనా ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. ఇలా బ్రతికి ఉన్నామంటే దేవుడి ప్రేమను బట్టి, ఇలా జీవిస్తున్నామంటే దేవుని కృపను బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకును మనం అందరూ కూడా పడించడం మన బ్రతుకులను దేవుడు సరిచేసి బాగు చేసి మరొక ఆదివారం ప్రవేశపెట్టి మన దేవుడికి మనం ఏమిచ్చినా తెచ్చుకోలేము. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాకి ద్వారా, కీర్తన భాగ్యం ద్వారా మనతో మాట్లాడాలాగున మన మధ్యలో విజయం గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థనలోకి విద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. మన మధ్యలో ఉన్నారు మరియమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అవును రాజు. వందనాలు వందనాలు వందనాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. స్తోత్రం స్తోత్రం. దేవానికే వందనాలు 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 వందనాలు. ఆమేన్ 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 ఆమేన్. దేవుడు మన స్తుతి ఆరాధన గురించి తన వాకి ద్వారా, కీర్తన భాగ్యం ద్వారా మనతో మాట్లాడు. రెండు చేతులు ఆకాశం ఎత్తి చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తన భాగ్యాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెచ్చిన వారందరూ అయితే కీర్తన భాగ్యాలు చదువుకుందాం. బైబిల్ వినాలి ప్రతి ఒక్కరు. పేజీ నంబర్ 512 పేజీ. ఉత్తర పత్రికలను మనం చదువుకుందాం. ఒక వచనం చదువుతుండగా రెండో వచనం కలిసి మనం అందరూ చెప్తాం. వాళ్ళకి లాస్ట్ వచ్చిన 10వ వచనం కూడా మనం అందరూ కూడా చెబుదాం. మన మధ్యలో ఉన్న ప్రవీణ్ చదువుతుండగా 112 సంకీర్తన. ఒక వచనం చదువుతుండగా రెండో వచనం కలిసి మనం అందరూ చెబుతాం. పరిశుద్ధ గ్రంథాలు అందరూ కూడా తెచ్చినట్లయితే 112వ సంకీర్తన. యెహోవాను స్తుతించుడి. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతులు వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవగును. దళితులు దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులను న్యాయ విమర్శలో వారు
వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వాని హృదయము యెహోవాకు ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వర్తకు జయుడును. వాడి మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బేదలకిచ్చును. వాని నీతి నిత్యం నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. లాస్ట్ వచ్చిన అందరూ కలిసి శబ్దం. భక్తిహీనులు దానిని చూచి చింతపడదురు, వారు పండ్ల కొరకుచు క్షీణించిపోవదురు. భక్తిహీనులు ఆశ భంగమైపోవడం. దేవుడు కొద్ది వాక్యము దేవుడు మనకిలో ఫలింపచేయను గాక. ఆమెను కూర్చుందాం అందరం. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఉన్నవారు మాత్రమే పైకి వెళ్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడుచేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికి మీ పక్క వాళ్ళందరికీ వందనాలు చెప్పండి. అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన బట్టి మేము బాగానే ఉన్నాం. మనందరూ చేసిన ప్రార్థన బట్టి సంఘ బిడ్డలందరూ కూడా బాగానే కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గతించిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘ బిడ్డలైన వారందరూ కూడా దేవుడు క్షేమముగా సజీవులుగా తన రెక్కల కింద మనల్ని అందరూ భద్రముగా కాచి కాపాడి మన దేవుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మనము ప్రతి ఆదివారం కూడా టైం ఎన్నింటికి, మనకి ఎన్నింటికమ్మా చెప్పండి అమ్మా, ఎన్నింటికి? 11ంటికి. వచ్చేవారు వస్తున్నారు, టైం అవుతుంది. అయినా కానీ కూడా టైం అవుతున్న కొద్దీ కూడా జనానికి ఇంకా తెలియట్లేదు. తెలిసినప్పటికీ కూడా చాలామందికి పనులు ఉన్నప్పటికీను వాళ్ళ పనులు కూడా పక్కన పెట్టుకొని ఈరోజు మనకి ఏ దినము? ఏ దినం అండి? విశ్రాంతి దినము. విశ్రాంతి దినం మనం అందరూ కూడా ఏమైనా పనులు పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. మనకు ఒకటే పని. ఏ పని? దేవుని ఆరాధించే పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరూ కూడా కాచి కాపాడు కాబట్టి ఈ పూట మనం అందరం దేవుడి సందులో ఉన్నాం. అందుకు నేను దేవుడికి ఎంతో కృతజ్ఞతనై దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మన మధ్యన అలాగే దావీదు రాజు గారు ఉన్నారు కాబట్టి ఆయన గురించి మనము ప్రార్థన చేస్తాం. దేవుడు మన మధ్యకి క్షేమంగా నడిపించడం, ఎంతో ప్రమాదం నుంచి తప్పించి తన కుమారుని అతన్ని కూడా రక్షించి మన మధ్యకి నడిపించాడు. అలాగే మన మధ్యలో ఉన్న 24 గంటల నొప్పితో బాధపడుతున్న బాబు వాళ్ళ అమ్మగారు ఇంకా రాలేదు. వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇంకా చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఏ పరిస్థితిని బట్టి, వారి కుటుంబంలో ఏ శోధనలు బట్టి ఉన్నప్పటికీ కూడా దేవుడు వాడిని తప్పించి మనందరూ కూడా తన రాజ్యం వరకు మనం అందరిని ముందుకు నడిపించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మన మధ్యకి మనం ఆహ్వానించిన రీతిగా ప్రతి ఎన్నో ఆదివారం వస్తారు తాతయ్య గారు? ఏ ఆదివారం అండి? ముచ్చటగా 3వ ఆదివారం మన మధ్యకి దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం పిలుచుకున్న రీతిని బట్టి తండ్రి సమానులు, ఆత్మపూర్ణులు దొడ్డి సుందరరావు గారు మన మధ్యన ఉండడం చాలా ఆశీర్వాదకరం. అందుని బట్టి దేవుడికి నేను ఎంతో కృతజ్ఞతలు కాబట్టి మనం అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యం మనం విన్నట్లయితే, దేవుని వాక్యం మనం వింటుండగా మన హృదయంలో ఆ వాక్యము నాటపడాలి కానీ ఎడబడేవారుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దాకా పాటలు పాడాం, ఆరాధన చేసుకున్నాం, ప్రార్థన చేస్తాం. అందుకంటే మనం ప్రాముఖ్య సమయానికి వచ్చాం కాబట్టి మనం అందరూ కూడా కొద్ది నిమిషాలు దాని వాక్యం శ్రద్ధగా విందాం. మన మధ్యలో దొడ్డి సుందరరావు గారు వస్తుండగా చప్పట్లు కొట్టు ప్రభు నామమున మహిమపరుద్దాం. ప్రియా దేవుని సంగమా, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన అంటే మాట్లాడుతూ మహాపరిశుద్ధుల ప్రేమ స్వరూపుల దయగల మా తండ్రి, ఏమిచ్చి మీ రుణం తీర్చగలను. ఏటగాడ ఊరు నుండి నాశనం గారి తెగుల నుండి ఇశ్రాయేలు కాపాడుబడు కొనుగోలు నిద్రపోడు కాచి కాపాడి సంరక్షించి ఆయా ఆరోగ్యాలు ఇచ్చి మందిరానికి మీరు తోడుకొని వచ్చారు. సంగము నీటి బిడవని వారు కన్నారు, స్వరత్వమిచ్చి కొన్నారు ఈ సంగమును. మా ప్రభా, అల్పులను అయోగ్యుడను, ఎన్నికలేని వాడని, పాపులు ప్రధానని, ప్రభు అని పిలిస్టాక్ కూడా తగిన వాడని కాను. అయినను నిలబడి ఉన్నాను. నాలో మీరు అన్నాడు ప్రవక్తతో మాట్లాడిన దేవుడు
మాతో కొద్ది నిమిషాలు మాట్లాడి బిడ్డల్ని చెప్పరలా చేయమని, చీకటి శక్తులు అంధకార శక్తులు యేసు నామములో బంధించి ఇని సేవలు గ్రహించి బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంఘం, మరి అవకాశం మా ప్రియులు పాస్టమ్మ గారు, వారి బిడ్డలు, వారి కోడలు, సంఘము, సంఘ బిడ్డలు, ఇవాళ ఈ సంఘస్థుల ప్రార్థన రాని వారు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని పడిన త్వరగా వెళ్ళిపోతున్న టైం లేదు. చాలా పాటలు పాడిన వినిపించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి చాలా ఇవాళ మంచి మంచి పాటలు, చాలా ఆత్మపూర్వమైన పాటలు పాడి వినిపించారు. దాంట్లో మరి మన పాప అయిందురు అనేప్పటికైనా రాజుల కుటుంబంలో పుట్టి ఆ బిడ్డ ఒక పాట పాడి వినిపించింది. ఏం పాట అది? నాకు ఇచ్చినవన్నీ నీవే. ఏం పాట పాడామ్మా? నాకంటూ లోకములో ఏది లేదయ్యా, నా ఉన్నాయన్నీ నీవిచ్చినాయి. బా, మంచి పాట పాడి వినిపించారు. వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి బాబు, ఏ బాబు? శ్రీమంతుడు నాన్నగారు మనకి ఎలా పెట్టాడు మరో పేరు, శ్రీమంతుడు. అబ్బా, మంచి పాట పాడి వినిపించారు. మాస్టర్ గారు పెట్టారంట, మా ఇసాగయ్య గారు. అలాగనే ఆశీర్వాదం గారు కూడా మంచి పాట పాడి వినిపించారు. ఇంకా చాలామంది బిడ్డలు పాడారు మంచి పాట, మంచిదే. ప్రియ దేవుని బిడ్డలారా, లోక పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి భక్తి కంటే ముందు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోవాలి. భక్తి ఎంత ప్రాముఖ్యమో లోకంలో పరిస్థితులు కూడా అంత ప్రాముఖ్యంగా గమనించాలి. మనకు ఎలా ఉన్నాం ఇప్పుడు? ఎలా ఉన్నాం? ఏ కాలం? వర్షాకాలం. ఎలా ఉంది? యాసకాలంలో ఉంది. కారణం ఎవరి వల్ల? మానవులు చేసిన తప్పులు, పాపముల వల్ల మనకి ఈ ప్రకృత ఇబ్బంది ఎలాగా జరిగిందని మీరు గమనిస్తున్నారా? ఎలా ఉందో అని ఆలోచిస్తే ఎటు చూచిన కరువులు, కాటకాలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, అగ్ని ప్రమాదాలు. మరి ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలతో విన్నాను తప్ప అంతకుముందు ఇటువంటి దారుణాలు నేను చూడలేదు. అసలు రైలు పట్టాలు తప్పకుండా వెళ్ళండి అని ఎప్పుడైనా విన్నామా? నేను ఎప్పుడో రైళ్ళు స్టార్ట్ అయినాయి, ఎప్పుడో 10 సంవత్సరాలు యువత ఇటువంటి ప్రమాదాలు, రైలు పట్టాలు తప్పుకుంటాం అమ్మా. లేకపోతే బోగంటికి పోయి కాలిపోవటం, బోగులు. అలాగే కారులు మధ్యలో ఆగిపోయి కారు దానికి అదే కాలిపోవటం, గ్యాస్ లీక్ అయిపోవటం, రకరకాల పరిస్థితులు. విమానం పైకి ఎగిరిపోయి అక్కడే ఆగిపోయి కిందకి రావడానికి పరిస్థితి. ఆడు కంట్రోల్ చేయలేక ప్రమాదంలో చిక్కడిపోయారు, ఎంతోమంది చనిపోయారు. మరి కారణం ఇవన్నీ ఎవరు చేసినాయి? ఎవరు చెప్పరండి అలా? ఎవరు చేసినాయి? దేవుడు చేసినాయా? అమ్మా,
మనుషులు చేసిన అపరాధముల వల్ల జాగ్రత్తగా కంట్రోల్ చేయన మనిషి వల్ల అనేకమైన ఆడు చేసిన తప్పానికి అనేక మంది చనిపోతున్నారు. మనం ఇంట్లో ఒకడు తప్పు చేస్తే మొత్తం అందరికీ అంటుకుంటుంది. సంఘంలో ఒకడు తప్పు చేస్తే సంఘానికి అపకీర్తి. ఇంట్లో ఎక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది ఒకసారి ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎన్నోసార్లు మొరపెట్టాను. నేను ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, చాలా టెక్నాలజీ వచ్చింది. మీరు ఏంటి ఇప్పుడు దావిరాజు గారి పరిస్థితి దేవుడు కాపాడాడు కాబట్టి సరిపోయింది, అంతే కదా. కాళ్ళు ఎరిగినాయా? చెయ్యి ఎరిగిందా? చిట్లని దేవుని స్తోత్రం. అంతవరకన్నా దేవుడు కాపాడాడు. కానీ పరిస్థితి ఏంటి? ఎవరు ఆదుకుంటారు? గాల్లో దీపం పెట్టి, దేవా నా 2 చేతులు ఇరిగిపోయి నన్ను కాపాడమంటే ఎవరు కాపాడుతారు? సంఘం కాపాడుతా? ఎవరైనా ఇవ్వని ఇస్తే నేను కొద్ది గొప్ప ఎవరు కాపాడతారా? వాళ్ళకి 2 పిల్లలు ఎవరు కాపాడతారు? అందుకే చేత టెక్నాలజీ పెరిగింది. మన ముందు మన భవిష్యత్తు మీద మనం ఆధారపడి ప్రయాణం చేయాలి. ఎలా చేయాలనేది ఎన్నో 100 సార్లు మీతో చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు కారు కొనుక్కున్నా, కారు కొన్నవాడు కొనుక్కుంటూ వెళ్తే అయ్యా దానికి ఏమిస్తాడు? ఏమిస్తాడు కారుకి? దానికి పలానా టైం దాకా ఇస్తాడు. ఈలోగా ఏదైనా జరిగితే దానికి ఇన్సూరెన్స్ ఇస్తాడు. ఇన్సూరెన్స్ కూడా చేసుకోమంటాడు. అది ఏదైనా జరిగిందనుకో వెంటనే ఏమవుతుంది? ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే మనిషికి ఇప్పుడు యవనస్తులైన వారు కాలుకు చేయించుకోవచ్చు ఇన్సూరెన్స్, చెయ్యికి చేయించుకోవచ్చు ఇన్సూరెన్స్, గుండెకి ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. అమ్మా చదువుకున్న పిల్లలు మీకు చెప్తలేదా? టీవీలో చెప్తలేదా ఇన్సూరెన్సు? దేనికైనా మా 60, 50 కింద ఉన్న వాళ్ళైతే వచ్చింటారు తప్ప 50 దాటిన వాళ్ళకి వచ్చించరు. యమనస్తున్న వారికి మీకు ఇంకా బాగా వచ్చిస్తారు. కాబట్టి మన భవిష్యత్తు మనం నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రియదేవ్ అన్నింటిలోకి వాళ్ళు చేసే పని, దావీదు చేసిన పని ఏం పని? పెయింటింగ్ పని. చాలా ప్రమాదం. ఆ పని చేసే వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీగా ఇన్సూరెన్సు చేయించుకు తీరాలి. అలాగే కాదు, మనం కూడా ఇన్సూరెన్సు చేయించుకోవాలి. దేవుని బిడ్డలారా, అప్పుడు మన మధ్యలో టీవీలో చూపించారు. నేను ఎక్కువ వార్తలు పెట్టుకుంటాను. కుమారుడు తండ్రికి చెప్పకుండా తండ్రి పేరు ఇన్సూరెన్స్ కట్టాడు. ఎవరో కొడుకు. అటువంటి కొడుకులు ఉన్నారా? ఉంటే దేవుని స్తోత్రం. తండ్రికి తెలీదు. కొడుకు తండ్రి పేరు ఏం కట్టాడు? ఇన్సూరెన్స్ కట్టాడు. ఆయన తండ్రి వృద్ధాప్యలో వంగిపోయాడు. వంగిపోయిన తర్వాత అప్పుడు ఏంటి నా పరిస్థితి, నేను ఎలా బతకాలి, కుర్రోడు ఎలా నాకు ఆధారం అని అనుకుంటున్నాడు. అనుకున్నప్పుడు ఆయనకి ఏదో చిన్న అవసరం వస్తే అప్పుడు చెప్పాడు, నాన్న నీవు భయపడద్దు, నీ పేరుని నేను ఇన్సూరెన్స్ కట్టాను, నీకు టైం అయింది, నువ్వు వెళ్ళిపోయి నీ డబ్బు నువ్వు పాలసీ పూర్తి అయిపోయింది, నీ పేరుని నేను డబ్బు కట్టాను, వెళ్ళి డబ్బు తెచ్చుకుని నీ పేరుని బ్యాంకులో వేసుకో, అమ్మ నువ్వు జీవితాంతకాలం ఆ డబ్బు జోలికి మేము ఎవరు రామని చెప్పాడు. దేవుని స్తోత్రం. అడిమాడు కొడుకులు ఉన్నారా? అడిమాడు కూతురులు ఉన్నారా? ఎలా ఉన్నారు? నేను ఉండరాజవరం వెళ్ళాను. ఉండరాజవరం సువార్తకి వెళ్ళాను. ఎక్కడ ఉంది అది? తణుకు దగ్గర ఉంది. ఉండరాజవరం తణుకు పక్కన ఉండరాజవరం సువార్తకి వెళ్ళాను. ఆ ఊళ్ళో 2 కూతుర్లు ఆ ఊళ్ళో ఉన్నారు. ఒక కూతురు దూరంగా ఉంది. 3 కూతుర్లు అయింది. ఉన్న ఆస్తి అంతా అమ్మేసి
కూతురికి వచ్చింది ఇచ్చేసాడు. ఆ రాత్రి ఆ ఊళ్ళో నేను ప్రార్థనకి వెళ్ళాను. నాతో పాటు ఆయన గుళ్ళో కూర్చున్నాడు. ప్రార్థనలో కూర్చున్నాక మంచి చెడ్డ మాట్లాడుతుంటే, అయ్యా మీరు నా పలకించి ఎక్కడి నుంచి వచ్చారు అంటే, నేను పలానా ఇలాగా బేవారం వచ్చినప్పుడు అని చెప్తే ఈయన మంచి చెడ్డలు మాట్లాడింది సార్. పాపం ఆయన్ని ఎవరు భోజనానికి ఆ కూతురికి ఆగద్దని ఈ కూతురికి ఆగద్దని ఆ కూతురు, ఆవిడ కేకేలేదు, ఈవిడ కేకేలేదు. నాతో పాటు ఈయన కూడా పత్తున్నాడు. పరిస్థితులు ఆలోచించండి. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోండి. ఎవరి మీద ఆధారపడి ఉండొద్దని మీకు నేను తెలియజేస్తాను. ప్రియా దేవుని బిడ్డ, నేను వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను త్వరగా. మాకు 3 పాఠాలు ఉంటాయి. అది పాత నిబంధన పాఠం ఇర్మియా గ్రంథం, త్వరగా చదవాలి. ఇర్మియా గ్రంథము 31. ప్రవక్తలో పెద్ద ప్రవక్త ఎవరో ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఏమని? త్వరగా. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలా. అమ్మాయి అందరు తీసుకున్నారా? మీ ముఖం ఎక్కడెక్కాలి? మీ ముఖాలు ఎక్కడెక్కాలి? నా దగ్గర నా తోట అద్దములో నీలావాలే దిద్దుము నన్ను నీవు, అద్దములో నీలావాలే దిద్దుము నన్ను నీవు, కలువరికి నడిపించి కష్టములను తొలగించి, కలువరికి నడిపించి కష్టములను తొలగించి, నా హృదయము ఎలిగించుమా, నా హృదయము ఎలిగించుమా. దేవ నీ దివ్య వాక్యము దివ్యగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నీరయ్యుండే, నా దాహం తీర్చుతుండే, నీ వాక్యము నీరయ్యుండే, నా దాహము తీర్చుతుండే, నీ నీరే మాకు ప్రాణము స్థానం, నీ నీరే మాకు ప్రాణము స్థానం, నీ కృపను నాకియుమా, నీ కృపను నాకియుమా. దేవ నీ దివ్య వాక్యము దివ్యగా మాకు దొరికెను. హల్లెలూయా. వాక్యము దొరికినప్పుడు ఎక్కడెట్టుకోవాలి? అద్దంలో నీ ముఖం చూసినట్టుగా నీ ముఖములో దేవుని వాక్యం పెట్టుకుని చదువుకోవాలి. చదువు ముందుకి. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ఇశ్రాయేలు ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. మీరు ఎక్కడున్నారా? మందిరంలో ఉన్నారు. చెరలేమి లేవు, మీకు బాధలేమి లేవా? ఇబ్బందులేమి లేవా? ఇరికలేమి లేవా? అంతా సంతోషమేనా? సమాధానమేనా? ఆనందమేనా? ఏమో చెప్పరేంటిలా? ఆనందమే, సంతోషమా? చూడండి ఎలా ఉన్నారు. పైకి మాత్రం ఉన్నాం కానీ ఏ ఇంట్లో చూసినా ఎలా ఉన్నాం? అమ్మగారు ఎలా ఉన్నారు? చెప్పుకోలేక ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడు ఇవాళ మీతో మనందరం ఎవరు? ఇశ్రాయేలునే. నీతో నాతో మాట్లాడుతున్నాడు రాజారావు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు వాళ్ళ చెరలో నుండి వారు తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశంలోను పట్టణంలోను జనులు నీతి శాస్త్రమా, పరిశుద్ధ పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక,
అలసిన వారు ఆశను తృప్తిపరిచుటను అమ్మా కుషించి వారందరినీ నింపుతురు కావున దేశంలో కాపరి పొందరు. కాబట్టి ఈ వెనక్కి తిరిగి మిమ్మల్ని ఎలా బాగు చేశాడు, మిమ్మల్ని ఏమేమి కార్యాలు చేశాడు వెనకాల మీరు ఎలా ఉన్నప్పుడు కుషించిపోయినప్పుడు ఇంట్లో బాధలు ఇబ్బందులు ఇరుకులు కుషించిపోయినప్పుడు నేనేం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఉంది నాయన చూస్తాడేంటి? ఇంకేం చేశాడు? ఇంకేం చేశాడు? కావున మేల్కొని ఆలోచింపగా ఇదే యెహోవా ఇర్మియా ప్రవక్త ఈ రీతిగా మనతో మాట్లాడుకుంటూ వచ్చాడు. ప్రియ దేవుని పత్రిక పాఠం త్వరగా అయ్యగారు వచ్చాడు, త్వరగా ఇచ్చేయాలి. త్వరగా పుట్టినది ఎన్నో వందల సార్లు అన్నాం. అబ్బాయి మీ బాధలు, మీ ఇబ్బందులు, మీ అనారోగ్యం, మీ అస్వస్థ, మీ అప్పులు, మీ సొప్పులు అన్నీ నిండుగుండలా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఏం చేయాలి? అప్పులు లేని ఉంటాడా? అంటే అనారోగ్యం లేని ఉంటాడా? నాకు 2 సంవత్సరాలకు ఎక్కువ బతకమన్నారు నేను డాక్టర్ గారు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాల కంటే ఎక్కువ నువ్వు బతకమని చెప్పారు. అప్పుడు మీరేమనుకుంటున్నారు? బతికితే మంచిదా, చనిపోతే మంచిదా? బతికితే మంచిదా? బతుకుంటే ఏం పట్టగడతావు? బాధ తప్ప. ఏమ్మా చనిపోవడమే మీరు, బ్రతుకుడు క్రీస్తు, సావైతే లాభం. బ్రతుకుండి ఏంటి లాభం? సావు. ఏదేమైనా ఇదిగా యెషయాను పంపించాడు. ఇదిగా దగ్గరికి వెళ్ళు, ఆ ఇల్లు చక్క పెట్టుకోమను. అతడు మరణము సంభవించింది అని చెప్పినప్పుడు ఏమయ్యాడు? ఆగిపోయాడా? గుండు కొట్టుకున్నాడా? ఏమి చేశాడు? గోడ తట్టు తిరిగాడు, ప్రార్థన చేశాడు. ప్రభువా ఏంటి నా పరిస్థితి అని అడిగినప్పుడు అప్పుడు ఇజ్గియా నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది, నీ మొర నేను విన్నాను. నువ్వు చనిపోవు, ఇంకా నీకు 15 సంవత్సరాలు ఆయుష్ కాలం అని చెప్పాడు. ప్రియదేవి బిడ్డ చనిపోతామని భయమా? అపోస్తుల కార్యములు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? త్వరగా పుట్టినది మొదలుకొని కుంటువాడండి బాబాయ్, కుంటాడు. పుట్టిన మొదలుకొని కుంటువాడనై ఉన్నాడు, నడవలేక కూర్చుండేవాడు. పౌలు మాట్లాడుతా విన్నాడు. అబ్బాయి నేను ముగించాలి సిద్ధంగా ఉన్నాను. మీ పాస్టర్ గారు మాట్లాడుకోండి, మీరు సుందరా గారు మాట్లాడుకోండి, లేకపోతే ఎవరు మాట్లాడుతుండగా మీరు ఆ మాటలను లక్ష్యముంచి చేరు చూస్తే మీ అప్పులు, మీ సప్పులు, మీ అనారోగ్యము యేసు నామములో పోవును కాక. అందా పట్టుదల మొత్తం వెళ్ళిపోవడమా? వాళ్ళు ఏం చెప్తారో నీకు మరి చెప్తే చెప్పరు. పోయిన ఆదివారం చెప్పమని చెప్పరు, పోయిన శుక్రవారం ఏం చెప్పారని చెప్పరు. మనుషులు ఇక్కడ ఇదా భక్తి. పోయిన ఆదివారం పాఠం ఒకసారి చూడ. పోయిన ఆదివారం బాధలు పాటలు మోసే నిర్గమ కాండం 20వ అధ్యాయం
17 వచనాలు. ఏం చెప్పాడు? ఈ ఆజ్ఞలని వివరించి చెప్పాను. నీ దేవుడని యెహోవా దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నేను ఎలపలికి రప్పించి నేను తప్ప ఏదే దేవుడు నీకు ఉండగలడు. నీ బతుకు సగం సగం నీ బతుకు, నీ బతుకంతా సగం సగం అన్నికి జరిగిపోవాలి. ఎలా జరిగిపోతాయి అని చెప్పాడు. నేను తప్ప ఏదో ఒక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అంత కానీ, కింద భూమి అంత కానీ, నీళ్ళంత కానీ, దేని రూపమును విగ్రహమనేను చేసుకునకూడదు, సాగిలపడి పూజింపకూడదు. ఏలైనగా నేను రాసమగల దేవుడితో చెప్పట్లా. రాసం లేని క్రైస్తవులు మీరు. రాసం ఉంటే ప్రార్థనకు ఇప్పుడు వస్తారు, రాసం ఉంటే ఎప్పుడు వస్తారు. రాసం లేని క్రైస్తవు, రాసం లేని బ్రతి మన బ్రతుకు వేసిన కాడ వేసినట్టు అమ్మా, వేసిన కాడ వేసినట్టు. ఆయన నీ గురించి ఏడుతున్నాడు. ఏమని ఏడుతున్నాడు? ఎంత చేపు నిలువబెట్టి ఏడ్పించు రతని, ఎంత చేపు నిలువబెట్టి ఏడ్పించు రతని, అతడు ఎంతో దయతో పిలుచోదున్నాడెప్పుడు మిమ్ములను, అతడు ఎంతో దయతో పిలుచోదున్నాడెప్పుడు మిమ్ములను. హృదయమనిడి తలుపునాత యేసునాదోను, హృదయమనిడి తలుపునాత యేసునాదోను, ఇల్లసి సదాయోనగుతు తాత్రోదోను సకల విధములను. చేర్చుకునిడి కొట్టదు మీ హృదయమున శ్రీయేసునాదు. ఎక్కడ చేర్చుకోవాలి? భార్య పేరు గుండె మీద రాసుకుంటారంట. భార్య పేరు చాలామంది వేసుకుంటారు కదా, పేర్లు వేసుకోరా? కష్టపట్టు మా బలి జ్ఞాపం చేశారు. భార్య పేరు ఏం వేసుకున్నారా? పచ్చబట్టు. కానీ పేరు వేసుకున్నాడు కానీ రోజు పడుకున్నాడు, రోజు పడుకున్నాడు. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పేరు వేసుకున్నాం కాదు, ఆయన మీ హృదయంలో చేర్చు. నిరకమ్మకంలో మోసే చెప్పాడు స్పష్టంగా. ఇంకా ముందుకెళ్ళు. నన్ను ఉద్దేశించి వారి ఇష్టంలో 3.5 తలముల వరకు తండ్రి దోషములు కుమారుల మీదకును నన్ను ప్రేమించి ఆత్మలు గైకుని వారిని కొట్టేసిన పట్ల ఎవరిని సగంలో వచ్చి వాళ్ళ ముందు వచ్చి వాళ్ళ ఎప్పుడు వచ్చిన వాళ్ళని సగం వచ్చిన వాళ్ళ ముందు వచ్చి వెనకాల వచ్చిన వాళ్ళ నో వెనకాల వచ్చిన వాళ్ళు కాదు, ముందు వచ్చిన వాళ్ళు కాదు. కొట్ట ఆయన ఆజ్ఞలు గైకుని వారు ఉన్నారా? ఉన్నారా? నేను చెప్తాను బా చెప్పడమే కానీ ఆజ్ఞలు గై కొనాలని నా 2 చేతులు జోడించి చెప్తా. మీరు గై కొనాలి, మీరు బాధ్యవంతులు అవుతారు. ఆయన మాటలు మీరు గై కొంటే బాధ్యవంతులు అవుతారు.
బాధ్యమంతులు అవుతారు. ఎక్కడికి వెళ్ళరు, ఎవరికి దగ్గరికి అప్పుకి వెళ్ళరు. అప్పు మీరు ఇస్తారు తప్ప ఎవరి అప్పు తీసుకోరు. ఆయన కష్టాలు ఆగి గైకున్న వారైతే ఆ ఇల్లు చూడు, పిండి తొట్టి బిడ్డలు గర్భఫలం భూఫలం పశువులు అన్నీ కూడా ఓ ఓ కొద్ది సంఘాలు నాకు వండి పెట్టేయడమే, ఆరదు అయిపోవు. ప్రియాదేవి అట్టి రుసు చూసావా? ఇంకా కింద ఉంది. ఏం చెప్పాడు? నీ దేవుని యెహోవా నామము వ్యర్థముగా చాలా కంట్రోల్ చేసుకోవాలి. వ్యర్థముగా ఉచ్చరించే నిర్దోష అవుతావు. నీ జీవగంలో నీ పేరు తీసివేయబడతాడు, జాగ్రత్త అని చెప్పాడు. సరే ఇది అక్కడ కట్ చేసేద్దాం. ఇక నేను సుమార్త పాఠంలోకి అయితే మాట చెప్పి నేను అయ్యగారు వచ్చాడు, మంచి పద్ధతి కాదు, నేను ఇచ్చేస్తాను. మరి ఏంటంటే అమ్మాయి మరి గమనించుకోండి, నేను రావాలంటే అమ్మ ఇప్పుడు నా కూడా మా బాబు ప్రశాంత్ వచ్చారు, వీళ్ళందరూ మా సంఘాలకు వచ్చారు. మా పరిస్థితులు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు. టైం అంటే టైం. నేను మీకు రావాలంటే మీరు ఎప్పుడు రావాలి? టైంకి రావాలి. టైంకి రాకపోతే ప్రార్థనలు పాటలు అన్నీ అయిపోయాక మెసేజ్కి వచ్చేటప్పటికి 1 గంటకి నిలబడితే మాకు నీరసం. మీరు ఎప్పుడు ముందుతారని మీరు చూడటం. ఇది వాక్యము ఎవరిలోనూ నిలబడదు. కాబట్టి నా ఇందు దయించి మీరు టైం అంటే టయానికి వస్తే మీరు ఎంతో బాధ్యమంతులు అవుతారు. నా మట్టుకు నేను చెప్తాను, నేను ఎంతో బాధ్యమంతుడు. దేంట్లో బాధ్యమంతుడిని? డబ్బు కాదు, ఇల్లున్నా బంగారం ఉన్నా ఏదున్నా నో, ఎన్ని ఉన్నా ఆయన లేకపోతే ఆరోగ్యమే మహాభాగ్యం. నేను ఎలా ఉన్నానంటే ఆయన కృప. నాతో పాటు తిరిగినోళ్ళంతా, నా పాటు సువార్త చేసిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను ఇలా బ్రతుకున్నానంటే దేవుని కృప. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఇవాళ పాటలు అని చెప్పాడు. ఏమి చెప్పాడు చూద్దాం. మత్తయి సువార్త త్వరగా, అతికుడు కాదు, అమ్మాయి చాలు. పౌలు కూడా ఏమన్నారు? బయలుదేరులోడు అన్నారు. అంటే పౌలు కూడా ఏమన్నారంటే బయలుదేరులోడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. కుంటోళ్ళు వాడు పుట్టిన మాటలు కుంటోళ్ళని పత్రిక మాటలో దేవాలయంలో వాడు ఉండగా చేరుతుండగా పౌల మాటలు లక్ష్య పెట్టి చేరుతుండగా, అయ్యా నీ పాదములు భూమి మీద సరిగా మోపుము అని ఆయన పౌలు మాట్లాడి చెబుతుండగా ఆ కుంటువాడు దిగ్గిని లేచి నడవసాగాను. ఇవాళ పాఠంలో మీరందరూ నడవసాగాలంటే, మీ అప్పులు పోవాలంటే, మీ సప్పులు పోవాలంటే, మీ అనారోగ్యాలు పోవాలంటే దేవుని వాక్యమందు ఏముంచాలి? లక్ష్యం ఉంచాలి. నెంబర్ 1 లక్ష్యం ఉంచాలి. ఇక్కడ సువార్త పాఠంలో కూడా ఏం చెప్పాడు? ముందుకెళ్ళు, పేరు పెట్టి భయపడుకుని ఏది బయలుపరచబడుకో ఏమనగా మేడల మీద ప్రకటి అయ్యా సువార్త ప్రకటించొద్దు అంటున్నారు. మూసేయండి, బాగా తీసేయమంటున్నారు. నోటీస్ వచ్చిందా? బాగా తీసేయండి. కొద్ది రోజుల్లో ప్రార్థన చేయండి. దేవునికి విరోధమైన ఆయుధము ఏదు వద్దలదో ఓడిపోనయా నా పక్షానుండగా, ఓడిపోనయా నా పక్షానుండగా. ప్రియ దేవుని బిడ్డ ప్రార్థన చేయండి. ఉపవాసముడి కన్నీరు కాల్చి ప్రార్థన చేయండి. ఈ ప్రభుత్వాలు మాటలు
ఏమి దేవుడు ప్రభుత్వాలు. కాబట్టి దేని గురించి మీరు భయపడద్దు. ప్రియదేవని దేవుని బిడ్డ, ఇవాళ మీకు ప్రశ్న ఉత్తరపత్రికలు చదివించాడు కీర్తన. ఎన్నో కీర్తన ఏమని ఉంది? యెహోవాను స్తుతించడి, యెహోవాను భయభక్తులు గలవాడు, అమ్మా ఆజ్ఞలు బట్టి ఆర్థికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఎప్పుడొచ్చి మధ్యాహ్నం వచ్చా? ఎప్పుడొచ్చి? ఎల్లప్పుడు యోసేపు గారు ఎరిగారు థ్యాంక్స్. కాబట్టి దేవుని పెట్టలేరా? మరి దేవుడు మా కొరకు ప్రార్థన చేయండి, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మేము నిత్యం ఈ పరిచర్య కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చిత్తమైతే రాణం తిన్నాలో ఏది ఏమైనప్పటికైనా నా ప్రాణం ఉంటే మాత్రం దేవుడు తప్పని జరిగాడు. మరి నా కోరికలను సఫలపరచాడు అనుకుంటున్నాను. మరి నేను ఎన్నో కోరికలు ఉన్నాయి. ఆ కోరికలని దేవుడు సఫలపరిచేలాగా మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుతూ, దేవునికి మీరు దూరముగా కాకుండా దగ్గరగా ఉండి గొప్ప అద్భుతాలు దేవుడు మీ పట్ల చేస్తాడని విశ్వాసంతో సాగుకోవాలని కోరుతూ దేవుడి కొద్ది మాట దీవించును కాక. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. ఆప్తులైన వారే మమ్ము విడచి వెళ్ళినా, మాకున్న వారే మాకు దూరమైనను. ఆప్తులైన వారే మమ్ము విడచి వెళ్ళినా, మాకున్న వారే మాకు దూరమైనను. నీవే తోడై నిలువగా స్తుతించిన ఆరుణమే తీరునా. పాడదాం. నీవే తోడై నిలువగా స్తుతించిన ఆరుణమే తీరునా. ఒదిగిపోతామయ్యా నీ సన్నిధిలో, ఒదిగిపోతామయ్యా, ఒదిగిపోతానయ్యా నీ సన్నిధిలో, ఒదిగిపోతానయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాక్య సందేశాన్ని అందించినటువంటి దైవజనులు సుందరవయ్య గారికి కుటుంబం తరపున, సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి నిండు వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దైవజనులకు దేవుడు ఇంకను సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చును గాక, శక్తినిచ్చును గాక, బలమునిచ్చును గాక, శక్తితో నింపి అనేకమైనటువంటి ప్రాంతాల్లో ప్రభు వాడుకొనును గాక. ఇందాక అయ్యగారు జ్ఞాపకం చేస్తూ ఒక మాట చెప్పారు. నాతో పరిచర్య చేసిన వాళ్ళందరూ కూడా చెప్పరేంటండి, పరిచేసిన వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకంలో ఎవ్వరూ స్థిరము కాదు. ఆమె స్థిరమని అనుకుంటూ ప్రభు మందిరానికి రాలేక ఇంటి దగ్గరే కాలం గడుపుతున్న వారందరికీ చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, నీ బంగారం శాశ్వతం కాదు, నువ్వు ధరించిన వస్త్రాలు శాశ్వతం కాదు, నువ్వు సంపాదించేటువంటి ఆస్తి శాశ్వత, ఏది శాశ్వతం కాదు, ఒకటే శాశ్వతం. స్తోత్రం నాయన. ఒకటే శాశ్వతం. మాట్లాడట్లేదు. ఒకటే శాశ్వతం. దేవునికి స్తోత్రం. మీకు ఒక గుడ్ న్యూస్, ఎవరైనా వాక్యాన్ని చెప్పదలిచిన వారు, ఆశ కలిగిన వారైతే ఆలయ పేరులో తప్పకుండా మీకు అవకాశం ఇవ్వబడుతుంది. ఆమె స్తోత్రం నాయన. ఆలయ పేరులో తప్పకుండా మీకు అవకాశం ఇవ్వబడుతుంది. దాంట్లో మరికొన్ని నిబంధనలు. దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారం తప్పక దేవుని సన్నిధానికి రావాలి. ఉపవాసం ప్రార్థనలో పాల్పొంగులు పొందాలి. దేశం కోసం ప్రార్థనలో పాల్పొంగులు పొందాలి. ఎక్కడ ఏ కూడిక జరిగినా ఆ కూడికలో పాల్పొంగులు పొందితేనే మీకు ఇవన్నీ షరతులు వర్తిస్తాయి. దేవునికి స్తోత్రం. చెప్పరేంటి గట్టిగా? చెప్పరేంటండి? హాల్ అలా అవుతారేంటి? కాదా అయ్యారు? అది దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకంటూ కొన్ని దాని ఏమంటారు, ఏదైనా పనికి వెళ్ళారనుకోండి, ఎక్స్ట్రా ఒక 100 రూపాయలు అడిగాం, ఆయన ఏమంటాడు? ఎక్స్ట్రా పని ఏం చేయమంటాడు? ఆయన చెప్పింది చెయ్యాలి. ఆమె ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఏం చేయమన్నాడు, ఏది చేస్తే మనకి డబ్బు వస్తుందో, ఏది చేస్తే మనకి ఫలితం వస్తుందో, ఇవన్నీ చేసామనుకోండి, బెనిఫిట్స్ అన్నీ మనకు వర్తిస్తాయి. ఆమె
కొత్తగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారంట. అందులో 50 రూపాయలు కూడా ఏదో వస్తువు కూడా ఇస్తారంట. ఇంతకీ ఎంత పెట్టుకుంటే 50 రూపాయలు వర్తిస్తాయి అది చెప్పలేదు. 50 రూపాయలు కూడా అమ్ముతున్నారంట. ఇంతకీ 50 రూపాయలు దేనికి వర్తిస్తాయంటే దానికి ముందు 2,000 పెట్టి 3,000 పెట్టి కొన్నారనుకో, ఈ 50 రూపాయలు దాంట్లో డిస్కౌంట్ పోను, లేదంటే ఏదో ఒకటి దాని ద్వారా మీకు ఇస్తారంట. ఆమె 50 రూపాయలు చూస్తున్నాం తప్ప దాని ముందున్న 3,000 4,000 చూస్తున్నామా? హల్లెలూయా. కాబట్టి వాక్యం చెప్పదలిచిన వారు ఎవరైనా సరే మీ అందరికీ ఆహ్వానం. ఆమేన్. ప్రతి నెలలో చివరి రోజున ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు 7 గంటలకి ఇక్కడికి రాగలిగితే 7 గంటల నుంచి 12 గంటల వరకు ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. ఆమేన్. యాక్చువల్ అది ఆన్లైన్ ప్రేయర్ అందరూ ఆఫ్ నైట్ ప్రేయర్. ఆఫ్ నైట్ ప్రేయర్ కూడా అంతెందుకు, దేవుని మందిరానికి వచ్చిన కాసేపు కూడా మనం దేవుని మందిరంలో వాక్యాన్ని వినలేని వారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. కాబట్టి యవనస్తులారా మీ అందరికీ ఆఖరికి వ్యోల సహోదరి ప్రవళిక, సహోదరి స్తోత్రం హర్షిని గారు, రాజు గారు, శ్రీమంత్రి గారు, ఇంకా చాలామంది, మా శ్రీలేఖ అక్క గారు, ఏంజల్ అక్క గారు, మా ప్రియ తమ్ముడు పోలి గారు, అలాగే ప్రియ సంతోష్ గారు, సహోదరి జ్యోతి గారు, ఇంకా ఆర్తి గారు, అందరూ దేవునికి స్తోత్రం. మీరందరూ వాక్యాలు స్థిరపడుదురుగాక. చెప్పరేంటండి, ఇక్కడ ఉన్న వాళ్ళు మర్చిపోయిన అనుకున్నారా? అంటే వీళ్ళందరూ వాయిద్యాలు వాయిస్తారు, ప్లస్ వాక్యాన్ని కూడా అందిస్తారు. హల్లెలూయా. దానికంటే ప్రాముఖ్యంగా ఒక్క మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఈ ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి. ఆమేన్. కాబట్టి ఇది వర్షాకాలం అనుకోవాలో ఎండాకాలం అనుకోవాలో తెలియట్లేదు. రండి దీనికి వాక్యంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 24వ వచన భాగం. స్తోత్రం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. దేవునికి స్తోత్రం. ఈ మాట నాతో పాటు అందరూ కలిసి చెప్పండి. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించును గాక. పరిశుద్ధమైన మా తల్లి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటిగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క లేఖనములో ఇర్మియా గ్రంథకర్త ద్వారా ప్రభు వాక్యాన్ని ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. ఒకటి, అలిసి ఉన్న వారి ఆశ. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది అలసిపోయారు. అలసిపోయిన వారి జీవితంలో ఒకటి ఉంది. ఏంటి అడిగితే ఆశ. చెప్పాలి ఏంటిది? అది గడి చెప్పండి. ఏముంది? ఆశ. ఇప్పుడు ఆశలు లేనటువంటి ఏ మనుషుడు ఈ లోకంలో లేడు. ఆమేన్. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో ఉంటాయి ఆశలు. ఒకటి తీరిన తర్వాత మరొకటి. నాన్నగారు ఈ మాటకి ఒక మాట చెప్తూ ఉంటారు, కోరికలన్నీ గుర్రాలైతే. మనకు కోరిక ఉందండి, బైక్ కొనుక్కోవాలి, కోరిక తీరిపోయింది, అక్కడ తాగుతుంది కోరిక. చెప్పాలి. మా పిల్లలు ఎదుగుతున్నారు కదా, ఈ బండి కదలే ఇంకో బండి, కోరిక. హల్లెలూయా. ఇప్పుడు పాప ఎదుగు వస్తుంది, ఈ పాపకు పెళ్లి చేయాలి, ముందు నుంచే కొంచెం డబ్బు ఎంతగానో దాచిపెట్టో. ఇంకా డబ్బు కాదండి, కొంచెం బంగారం దాచిపెట్టాలి. ఆశ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పిల్లలు ఎదిగిపోయారు, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు ఒక ఉద్యోగం రావాలి. ప్రభువా ఇంతవరకు నా బిడ్డలకి తోడుగులో ఇప్పుడు ఉద్యోగం రావాలి. ఆశ. అందరు ఇక్కడే ఉన్నారా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నావు, ఈ కారు అయిపోయింది, ఇప్పుడు ఈ కారు అంతా కూడా కొంచెం బోరు కొట్టుంటుంది. లేదు నాయన, ఒక మంచి కారు తీసుకోవాలి. ఆశ. ఎండలు ఎక్కువైపోయింది, ఏసీ తీసుకోవాలి. మాట్లాడరే. ఆశ. ఇంతవరకు నడుచుకుంటూ వెళ్ళినాం, ఇప్పుడు మనకి ఏం కావాలి? పిల్లలకి సైకిల్ కావాలి. ఇప్పటి నుంచి అడుగుతున్నారు కొంతమంది. సైకిల్తో కూడా రాదేళ్ళకి, కానీ ఏం కావాలి? బండి నడపడం రాదేళ్ళకి, ఏం కావాలి? దేవునికి స్తోత్రం. అన్నీ కావాలి. నేను అంటానండి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎవరైనా ఆశ ఉందా? సభ ఇంత నిర్మానుష్యంగా ఉండడం, ఇంత శ్రద్ధగా ఉండడం, పరలోక రాజ్యానికి వెళ్ళాలండి. ఆశ లేదా? మాట్లాడరేంటి? ఒక ఆశ ఉందయ్యా, చప్పట్లు కొట్టండి అయ్యా. ఒక ఆశ ఉందయ్యా, చప్పట్లు.
నన్ను మార్చవా యవన కాలమందుని కాడిపోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా ఒక ఆశ ఉందయ్యా దేవునికి స్తోత్రం. ఒక ఆశ కలిగిన వారిగా ఈ రోజున క్రైస్తవులందరూ బ్రతుకుదురుగాక. ఏంటా ఆశ? పరలోక రాజ్యానికి చేరుకోవాలని ఆశ. ఆమె ఎప్పుడు కన్ను మోస్తామో తెలియదండి, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో మనకి తెలియదు. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి వరదలు వస్తూ ఉన్నాయి. ఎంతో మంది రైతులు ఒకవేళ చేసినటువంటి పంట చేతికి రాలేక వాళ్ళు ఎంతగానో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా సరే మనము పరలోక రాజ్యం కొరకు ఎదురు చూసే ఆశ కలిగిన వారిగా ఉండాలి. 130వ సంకీర్తనలో 7వ వచనం అంటాడు, ఓ ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో. ఓ ఇశ్రాయేలు, నీ ఆశ ఎక్కడుంది? ఆ కానాలు కాదురా నాయన, పరమ కానాల్లో నువ్వు వెళ్ళడానికి ఆశ కలుగు. 430 సంవత్సరాలు అక్కడే పడి, అక్కడే తిరిగి, అక్కడే ఇటుకలు కట్టుకుంటూ, రాళ్ళు పోజేసుకుంటూ, మట్టిని పోజేసుకుంటూ, అనేకమైనటువంటి కష్టాలు పడుతూ ఒకేలా ఒక జనరేషన్ తర్వాత మరొక జనరేషన్ని కలుగుతూ వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప మమ్మల్ని ఎవడు విడిపిస్తాడని ఆలోచన లేకుండా, ఆశ లేకుండా 430 సంవత్సరాలు ఐగుప్తులోనే గడిపేశారు. దేవునికి స్తోత్రం. కానీ ఎందుకో ఏమో తెలియదు, కానీ ఒక ఆశ కలిగింది. ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట, మొరపెడుతూ ఉన్నారంట, ప్రభువా 430 సంవత్సరాలు అయిపోయింది కదా, నీ దరికి చేరక నిన్ను మొరపెట్టగా అలాగే ఉండిపోయావు, ఇప్పుడైనా మాకు విముక్తిని అని అడిగానే అప్పుడు దేవుడు మోషేని పంపించాడు. హల్లెలూయా. నువ్వు మర్చిపోయినంతకాలం దేవుడు మర్చిపోతాడు అనుకున్నవే, ఆయన ఎప్పుడు మర్చిపోతాడు. ఒకవేళ నేనే కనుక దేవుణ్ణి అయితే మీరందరూ కూడా 430 సంవత్సరాలు బాధలు అనిపించి తర్వాత నన్ను గుర్తు చేసుకొని, అయ్యా ప్రవీణ్ గారు, అయ్యా దేవుడి గారు నాకు సహాయం చేయండి అని అడిగితే నేనేమనేవాడిని తెలుసా? 430 సంవత్సరాలు బ్రతికారుగా, ఇప్పుడు కూడా బ్రతికండి. నేనైతే నేను దేవుడు కాదు కాబట్టి నా దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్న మాట ఏంటంటే, నిన్ను విడిపించడానికి, దాస్య గృహములో నుంచి నిన్ను నడిపించడానికి ఒక భక్తుణ్ణి, ఒక నాయకుణ్ణి, ఒక ప్రవక్తను నీ దగ్గరికి పంపిస్తున్నా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మోషే ఆశ ఏంటంటే ఆ ఎడారిలోనే ఇదిగో ఆ మామగారైనటువంటి ఇత్రో గారి ఇంట ఒక కుమార్తెను చేసుకున్నాడు, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు, కొండలు గుట్టలు అన్ని ఎక్కుతూ ఉన్నాడు, రోజు గడిచిపోతోంది, అలాగే ఉండిపోయాడు. కానీ దేవుడు కనిపించే లేనంత వరకు తన బ్రతుకు అలాగే ఉండిపోయింది. కానీ ఆ కొండ దగ్గర ఆ మంద ఏదైతే అలాగే వెళ్ళిపోతూ ఉన్నారో ఆ మందంతా కూడా పంపించేసిన తర్వాత ఒక గొప్ప వింత కనబడుతూ ఉంది. ఏంట్రా, పొద కాలుతుంది కానీ, మంట వస్తుంది కానీ, పొగొస్తుంది కానీ అది అంత మాత్రం కూడా కాలిపోవట్లేదు, ఏంటి వింత అని అటువైపుగా వెళ్ళి చూడాలనుకున్నాడు. నా దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి రానంత వరకు దేవుడు నీ దగ్గరికి రాడు అనుకుంటావేమో, ఆయన నీ దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తలుపు దగ్గర తట్టడానికి ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? రాయలమ్మ ఏం చేస్తున్నావు? మనం తలుపు తడుతున్న వాడిని లోనకి రమ్మని చెప్పకుండా ఎవరు మీరు వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మేము ఇందాక ఒక గృహానికి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. గత వారం నుంచి మా కొరకు చూస్తున్నట్టు పాస్టర్ గారు వస్తే ప్రార్థన చేయించుకుందామని. ఇందాక అక్కడికి వెళ్ళేసరికి ఆ సిస్టర్ గారు అన్నారు, అయ్యారు మా ఆడబొడుచు గారు ఉన్నారండి, వారు కూడా ఆడబొడుచు గారు కదా, ఆడబొడుచు గారు ఉన్నారండి, వాళ్ళకి ప్రార్థన చేయాలి. ఎక్కడమ్మానంటే అటువైపు పాస్టర్ గారు అన్నారు. ఈ అమ్మ మరి ఇప్పుడు టైం అయిపోయింది. లేదండి పాస్టర్ గారు, ఖచ్చితంగా గత వారం నుంచి ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నారండి, మీరు ఖచ్చితంగా వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఈ సిస్టర్ గారు ఆపి వాళ్ళ గురించి ఎదురు చూశారు, మేము కూడా వాళ్ళ గురించి ఎదురు చూస్తాం. వాళ్ళు రాగానే వచ్చారు, వాళ్ళ పాప వచ్చింది పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యగారు వందనాలండి, ఇది మా ఇల్లు పక్కనే సార్, ఇల్లు కట్టుకుంటున్నాం, ప్రార్థన చేయడానికి రండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆశ నా దేవుడు తీరుస్తాడండి. వాళ్ళు అన్నారు, నేను అన్నాను, అయ్యారు అప్పుడప్పుడు భీమవరం రండి అంటే వాళ్ళు అన్నారు, వస్తాను కదండి, ప్రార్థన పెట్టుకుంటారు కదా వస్తామండి. నేను అన్నాను, సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటారండి వాళ్ళు. ఎవరికి సంవత్సరానికి ఒకసారే పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు సంవత్సరం ఒకసారి వస్తారు భీమవరం, కానీ మీకోసం ప్రతి ఆదివారం వస్తామన్నా ఆమె. అప్పుడు వాళ్ళు అన్నారు, తప్పకుండా మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి. ఆమె చెప్పండి, ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చి ఈ రోజున ప్రార్థన చేయడానికి వస్తూ ఉంటుంటే, అయ్యా మా దగ్గరికి ఎందుకు రాలేదని ఎవరైనా అడుగుతున్నారండి?
పాస్టర్ గారు మా ఇంటికి రాలేదు కాబట్టి మంచిది. పాస్టర్ గారు మా ఇల్లు దాటుకుని వెళ్ళిపోయారంటే ఇంకా మంచిది. స్తోత్రం. ఒకవేళ వచ్చినా సరే పాస్టర్ గారు ఎందుకు వచ్చారండి, పాస్టర్ గారు ఎందుకు వస్తారు మాట్లాడండి హర్షిని గారు. పాస్టర్ గారు ఎందుకు వస్తారు ఇంటికి? ప్రార్థన చేయడానికి. మీ ఆస్తులు ఏమైనా అడిగారండి? ఎప్పుడైనా అడిగారా? ఫోన్ అడిగితే మీరేమైనా ఇచ్చారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ ఆస్తులొద్దు మనకి, దేవుడిచ్చే ఆస్తి కోసం మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి అక్కడ చేర్చాలని. ఆమేన్. దేవునికి స్తోత్రం. కొంతమంది మెలకుగా ఉంటారు, ఎంత డోరు కొట్టేసరి కొంతమంది తలుపు తీరు, లోపల ఉండి కూడా పలకరు. స్తోత్రం. యేసు ప్రభుల వారు వచ్చి తలుపు దగ్గర ఉండి తట్టుతూ ఉన్నాడంట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో. ఆయన ఎంతసేపు తట్టినా సరే ఎవరు కూడా స్వరం విని, అసలు యేసు ప్రభు స్వరం విని తలుపు తీసేవారు ఎంతమంది? అసలు యేసు ప్రభు స్వరం ఎలా ఉంటుందో తెలుసా? పోనీ భర్త స్వరమే గుర్తుపట్టట్లే. ఎవరు మాట్లాడండి అండి. భర్త స్వరమే ఎవరు ఎవరండి తలుపు కొడుతున్నారు? అమ్మాయి ఎవరు మీరు? మీ అమ్మాయి అన్నారండి. నేను మీ ఆవిడ కదా. హల్లెలూయా. భర్త తలుపు కొట్టినా, భార్య తలుపు కొట్టినా, అయ్యారు పిల్లలు తలుపు కొట్టినా లోపల వేసుకొని శుభ్రం చేసేసి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయండి, దేవుడు మన సంఘానికి వేసి ఇచ్చిన గాక. చెప్పాలి. యవనస్తులందరూ పని చేస్తున్నారు, వీళ్ళందరూ దశభాగాలు వేస్తే, వీళ్ళందరూ కానుకలు ఇస్తే ఖచ్చితంగా వేసి వచ్చేది. ఆమె మాట్లాడాలి. ఆమె మీ ఇంట్లోనే అన్ని కొనుక్కోవడం కాదు, చర్చిలో కూడా మాట్లాడరేటి కొనాలి. ఆమె చర్చి మీది కాదండి, పాస్టర్ గారిదే. నేను చెప్తున్నా, నాది కూడా కాదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆత్మ సంబంధమైనటువంటి సేవకుడు ఇక్కడికి వస్తుంది. ఆమె వారసత్వ సేవ కాదు. సంతోష్ పాస్టర్ గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు, వారసత్వ సేవ కాదు ఇది. దేవుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవాలి. ఆమె మేము విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి, ప్రభు నడిపిస్తాడు. ఆమె ఎక్కడికి వెళ్ళిపోతాం. ఆమె ఆయన మాట చెప్పిన ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేవుడు కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన ఎంతగానో వాగ్దానం ఇచ్చాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ముగ్గురి చేత నా దేవుడు దర్శనాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం. అది ఖచ్చితంగా నెరవేరబోతా ఉంది. గట్టిగా హల్లెలూయా. ప్రసన్న కుమార్ గారికి మ్యారేజ్ అయిన తర్వాత దేవుడి సంఘంలో ఉంచిపెట్టిన తర్వాత నేను పాస్టర్తో కలిసి వెళ్ళిపోతాం, దేశాలు పట్టి తిరుగుతాం. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోవాలి. నూతులో పడిన కప్పలకి ఎక్కడ ఉండి ఏంటండి? ఆమె వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, వెళ్ళిపోవాలి. ఎగిరి వెళ్ళిపోతూ ప్రభు రాజ్యానికి ఎగురుకుంటూ వెళ్ళిపోతే ఆ పరలోక రాజ్యంలో ప్రభు మనల్ని స్వీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికీ వాక్యం తెలీదా? చెప్పండి. వాక్యం తెలీదా? పాటలు తెలీదా? ప్రార్థన తెలీదా? మాట్లాడరేంటండి? ఆరాధన తెలీదా? తెలిసి కాబట్టి రారు. తెలియకపోతే రారా? చెప్పాలి. నిన్న మేము నలుగురమే కూర్చున్న ప్రార్థనలో, అమ్మగారు, అయ్యగారు, ఈ అయ్యగారు, అమ్మగారు, నలుగురు. మరి మీరు అందరూ ఏమైపోయారు? నాన్నగారు ఉన్నప్పుడు కలిసి చేయి పట్టుకుని చేసిన ప్రార్థన, ఆ లింక్ ప్రార్థన ఏమైపోయింది? దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత మర్చిపోయారా? దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత మీ ఇష్టానుసారం అయిపోయిందా? దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత ఒకటే, మీరు ఎక్కడైనా ఏదైనా ఒక హాస్పిటల్లో ఉన్నారేమో, లేదంటే ఒకరు బాలేక ప్రార్థన, అది ఓకే మంచిది. మిగిలిన వారు ఏం చేశారు? రావద్దా? లింక్ ప్రార్థన వద్దా నీకు? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి చెప్తున్న గుర్తుపెట్టుకోండి. దేశంలో నివాసం ఉంటున్న మనందరూ సురక్షితంగా ఉండాలంటే దేశం కోసం ప్రార్థన మనందరం ఉండాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఇర్మీయా గ్రంథంలో, ఆయన ఎవరైతే అలసిపోయారో అక్కడ రాస్తున్నటువంటి మాట, అలసిన వారి యొక్క ఆశను తృప్తిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ 40 సంవత్సరాలు అరణ్యంలో వచ్చారండి. ఆమె వినండి అమ్మా. నిద్రిస్తున్నవారు స్తోత్రం నాయన. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటున్నటువంటి వారు, ఆరాధనలో మునిగిపోయినటువంటి వారు, దర్శనాలు కంటున్నటువంటి వారు 2 చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుడు ఎన్ని దర్శనాలు ఇస్తున్నాడు. ఆమె ప్రతి ఒక్కరు కూడా దర్శనాలు సంఘం కోసమే కనండి. ఆమె హల్లెలూయా. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములో నడుస్తున్నారు. బాగా వినండి. ఈ అరణ్యములో నడుస్తున్నప్పుడు అలసిపోలేదా? స్తోత్ర. సహోదరు రాజు గారు అలసిపోలేదా? ఈరోజు మనం ఇంటి దగ్గర పని చేసి అలసిపోవట్లేదా? మాట్లాడరేంటి? అలసిపోవట్లేదా? అలసిపోయినా కానీ మరలా ఉదయకాలం లేచి పని చేసుకోవట్లేదా? స్తోత్రం నాయన.
చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు అలసిపోయినప్పుడు కూడా మరలా నీ జీవితంలో ప్రభు నీకు ఎంత ఆరోగ్యం ఇస్తున్నాడు. పడిపోతున్నావు, నేర్సిల్లిపోయావు, కాలుకి దెబ్బ తగిలింది, చేయికి దెబ్బ తగిలింది, నడడానికి దెబ్బ తగిలింది, అయినను అలాగే పొరునివ్వకుండా మరికొన్ని రోజుల్లో మరికొన్ని గంటల్లో మరలా నీ జీవితంలో సత్తును అనుగ్రహించి బలమును అనుగ్రహించి మరలా నీకున్న పనులలో ఆయన ఎంతగానో నిమగ్నమయ్యేటట్లుగా నిన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. డాక్టర్ గారి దగ్గరికి వెళతాను, నీకు ఆరోగ్యం రాలా. పరమ డాక్టర్ అయినటువంటి పరమ ఒకేలా ఆ దూతగా ఉండేటువంటి ఆ దేవుని చేత మనందరం ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు అలసిపోయారు, పడిపోయారు, నేర్సలిపోయారు, ముందుకి వెళ్ళలేక అలాగే ఉండిపోయినటువంటి వారి జీవితాల్లో ప్రభు ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆశ ఏంటంటే వాళ్ళ ఆశ అడియాశలు అయిపోయి ఇంకా కొంచెం కానానికి ముందుకు వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడే పడిపోయారు, ఇక్కడే అలసిపోయారు. మరలా ఆ మోష అంటున్నాడు, అయ్యా లేవండి, మీ సామాన్లను కూడా సిద్ధపరచుకోండి, ఆ డైరాలు తీసివేయండి, మరలా మనం ముందుకి ప్రయాణమే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ డేరాలన్నీ తీసేసి మరలా యథారీతిగా బ్యాగులు సర్దుకొని మరలా కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అబ్రాము బ్రతికే దినాలలో డేరాలు టెంట్లు వేస్తున్నామే, అవే డేరాలు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత టెంట్లు అలా ఉంటే తీసేస్తామా? ఉంచుకోవచ్చు కదా, ఎందుకు తీసేస్తావు? అయిపోయింది. అలాగే ఏ ప్రాంతానికైతే వెళ్ళారో, ఏ గ్రామానికైతే వెళ్ళారో అక్కడ కాసేపు ఉండడం, ఆ మేఘం వారందరికీ అడ్డుగా ఉండడం, వాళ్ళ మీద ఉండడం, వాళ్ళు ఎంతగానో కాపుదల ఉండడం, మరలా మేఘం కదులుతుంది, వీళ్ళు కదులుతూ ఉన్నారు. హల్లెలూయా. మా పురుషులకి స్తోత్రం ఉన్నాయి. హల్లెలూయా. మేఘం కదులుతున్నప్పుడు మనం ఏం చేయాలి? మాట్లాడరేంటి? కదలద్దా లేదా? మాట్లాడండి. మన సంఘం ఇంత మంచి చర్చి లేనప్పుడు పిల్లి 7 ఇల్లులు మార్చినట్టుగా మార్చాం. చాలామంది అన్నారు, పాస్టర్ గారికి ఏంటండి ఏం పని ఉంది, వచ్చేస్తారు ఈ ఇంటి కాబట్టి అయ్యా మేము రాదా? ఎక్కడికి? ఏసాంటి గారి ఇంటి దగ్గర చాలా సంవత్సరాలు ఇట్టాం. సంతోషమ్మ గారి ఇంటి దగ్గర పాపం దేవుడు వారి కుటుంబాన్ని మార్చి ఆ ఇంట్లో ఆ తల్లి గారిని మార్చి అయ్యారు మా ఇంటి దగ్గర ఎట్టుకోండి. ఇప్పుడు ఆ ఇల్లు ఏమైపోయింది? స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అసలు దేవునికి ఇస్తానని చెప్పారు, దేవునిదే అన్నారు. ఆ తల్లి గారు ఉంటానన్నారు. ఇప్పుడు ఆ తల్లి గారిని తీసి పైన పెట్టి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు అక్కడ. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఏ మేఘమైతే కదులుతుందో దేవుని సన్నిధిని నడిపించినప్పుడు మనము కూడా ఆ మేఘం క్రింద నడవాలి. హల్లెలూయా. అలసిపోయావేమో, అలసిపోయిన నీ జీవితాలు మరలా బలమని ఇస్తున్నాడు. ఆమె అప్పులు పాలైపోయావేమో, అయినా బ్రతకట్లేదా? అప్పులు తీర్చుకోవట్లేదా? ముందుకు సాగట్లేదా? అలాగే ఉండిపోయావా? అయ్య బాబు నేను అలసిపోయానండి, అప్పులు చేసానండి, ఇంకెందుకంటే చచ్చిపోతే బాగుండే అని అనుకుని అప్పులు చేసి నువ్వు చచ్చిపోతే మరి ఎవరు తీర్తారయ్యి? ఎవరు తీరుస్తారండి? నీ పిల్లలు తీరుస్తారా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నీ ఆశ చిగురింప చేయడానికి నా ప్రభు మరలా నీ వెన్నంటే ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. 107వ సంకీర్తన 9వ వచనంలో ఏలయనగా ఆయన ఆశగల ప్రాణమును, రెండు మాట అన్నాడు ఇక్కడ చూడండి, కృషించిన వారినందరినీ నింపుదును. దేంతో? నువ్వు కృషించిపోయావండి, వేసారిపోయావు, బలహీనపడిపోయావు, ఎక్కడ లేవలేని స్థితిలో ఉండిపోయావు. ఇప్పుడు నిన్ను ఏం చేస్తాడంట? ఆయన నింపుతాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేంతో నింపుతాడు? గట్టిగా దేంతో? సౌలు మహారాజు తన యొక్క సేన అంతా కూడా వేరే ఒక రాజ్యంతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా అలసిపోయారు. యోనాతాను తెలియక ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉండేటువంటి తేనె కనబడితే వాళ్ళందరూ ఉపవాసం ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉపవాసం యుద్ధం చేయడానికి వాళ్ళు ఎంతగానో ముందుకెళ్తూ ఉన్నారు. కానీ యోనాతాను తెలియక అక్కడ ఉండేటువంటి తేనెలో కొంచెం తీసుకుని నోట్లో పెట్టుకున్నాడంట. ఆమె చెప్పండి, ఆమె ఎప్పుడైతే ఆ నోట్లో పెట్టుకోగానే దాని యొక్క మధురం, దాని యొక్క శక్తి, దాని యొక్క బలం ఆయన నింపుకున్న తర్వాత వెంటనే వాళ్ళందరూ కూడా యుద్ధం చేసి వాళ్ళందరూ కూడా గెలవడానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఆత్మీయ స్థితిలో కృంగిపోయిన నిన్ను మరలా ఆత్మ బలముతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనా శక్తిని కోల్పోయిన నిన్ను మరలా ప్రార్థనా బలంతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఆరాధనలో కృంగిపోయిన నిన్ను మరలా ఆరాధన శక్తితో నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు నింపవాడే. శారమ్మ కడుపులో ఏ కుమారుడు కూడా, ఏ కుమార్తె కూడా ఆమె యొక్క జీవితంలో వృద్ధాప్యంలో ఉండిపోయినప్పుడు అందరూ అనేక రీతిలుగా అన్నారు, కానీ దేవుడు ఆ శారమ్మ గారి ఒడిని నింపాడు. దేవునికి స్తోత్రం. దేంతో నింపాడు?
స్తోత్రం. దేంతో నింపాడండి? గట్టిగా చెప్పండి. కొత్తగా పెళ్ళైనప్పుడు అత్తగారింటికి వచ్చేటువంటి అమ్మాయికి ఏం కడతారు? ఇక్కడికి ఏం కడతారండి? మూట కడతారు. కట్టరా? ఎందుకు? అవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారింట్లో చెప్పండి ఇలా ఉంటుందేనంటే సిరి సంపదలు వచ్చేస్తాయి. ఎంత విడ్డూరం అండి. కొన్ని బియ్యం తీసుకొచ్చి ఇంట్లో వేసేస్తే సిరి సంపదలు వచ్చేస్తాయా? వస్తాయా? దేవునికి స్తోత్రం. నేను అంటాను, అవి నీ అత్తగారింట్లో కాదు, దేవుని దగ్గర అదే స్థితిలో నువ్వు ప్రార్థనా పూర్వకంగా ఉంటే నీ సిరి సంపదలు నా ప్రభు నింపుతాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒకటి శారమ్మవాడు నింపాడు దేవుడు, ఆత్మబలముతో నింపే దేవుడు నిన్ను నన్ను అని ఎన్నడూ కూడా వదిలిపెట్టే దేవుడు అయితే కాదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆనాడు ఆ శారమ్మ ఒడిలో ఎవరు లేకపోయేసరికి అందరూ కూడా నిరాశగా నిస్పృహతో కృషించిపోయిన వారిలాగా బలైన పడిన వారిలాగా అలాగే ఉండిపోయారు. శరీరము మృతతుల్యమైపోయింది, మరణానికి సమీపంగా ఉంది. ఆయనను నా ప్రభు ఒడిలో కుమారుడితో నింపాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎందుకని నీ బ్రతుకని అంటున్నారేమో, ప్రభువు నీ జీవితంలో నింపే దేవుడు. ఆమేన్. దేంతో? ఆత్మస్థితితో నింపుతాడు. ఆత్మస్థితులు కోల్పోతున్నావా? ప్రార్థనకి రాలేకపోతున్నావా? ఆరాధనలో ఉండలేకపోతున్నావా? ముందుకు సాగలేకపోతున్నావా? నీ బ్రతుకు బారు వేసారిపోయి ఏమైపోతానో ఏంటో, నా పిల్లలు, నా భార్య, నా భర్త ఏమైపోతారో అనేటువంటి ఆలోచనతో ఉండిపోతున్నావా? అయితే ఈరోజు కృషించిపోయిన నిన్ను తన బలముతో నింపే దేవుడు. దేవునికి స్తోత్రం. The God has strengthened you. ఆయనని ఖచ్చితంగా బలంతో నింపుతాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు నింపుతాడు? ఇక్కడికి వస్తే నింపుతాడు. ఆమేన్. కానాని విందులో 6 రాతి పనులు ఎంటీ అయిపోయినాయి. ఎంటీ అంటే అర్థం ఏంటి? ఖాళీ అయిపోయినాయండి. మరియమ్మ గారు వచ్చి, అయ్యా కుమారుడా, ఇదిగో ఇక్కడ నీళ్ళు అయిపోయినాయి, ద్రాక్షరసం అయిపోయింది, ఏం చేద్దాం అనేసరికి యేసు ప్రభులు ఏమన్నారు? అమ్మా, నా సమయం ఇంకను. ఎవరు ఎప్పుడు నింపాలో యేసు ప్రభు తెలుసు. ఆమె గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు 6 రాతి పనులను ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి మరియమ్మ చెప్తుంది, అరే ఆ యేసు ప్రభు చెప్పిన మాట ప్రతి మాట మీరు వినండిరా. వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏం చేయమంటారు అనగానే యేసు ప్రభు అన్నాడు, 6 రాతి బాణలను ఎక్కడి వరకు? గట్టిగా చెప్పండి మా. శ్రీమతి గారు పాడతారు కదా, నింపుమా అంచుల వరకు నింపబడాలి. ఈరోజు నింపబడుతున్నావా? సరిపోద్దులే ఆరాధన, సరిపోద్దులే పాటలు, సరిపోద్దులే వాక్యం, ఇంకా ఆశీర్వాదం వరకు ఉండాలంటే వద్దులే అని అనుకొని నింపబడడానికి కొంచెమే వెళుతుంటే దాన్ని పట్టుకుని విడిపోతా ఉన్నవి. ఇందాక అయ్యారు అదే అన్నారు. కొంతమంది ప్రార్థన ప్రారంభించగానే ఉంటారు, కొంతమంది పాటలు పాడుతుండగా వస్తారు, అయ్యా కళ్ళు తెరవాలి. మరి కొంతమంది ఆరాధన చేస్తూ ఉండగా వస్తారు, మరి కొంతమంది వాక్యం చెప్తుండగా వస్తారు, కొంతమంది దీవెనిస్తుండగా వచ్చి కళ్ళు మూసుకొని స్తోత్రం ఆమేన్ అంటారు. దేవునికి స్తోత్రం. అంటే చివరిలో వచ్చినా కూడా దేవుడు ఇస్తాడు జీతం, తప్పులేదా? కానీ ముందున్న వారికి వెనకలు ఉన్న వారికి వ్యత్యాసం ఉంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆయన నింపడానికి ఇష్టపడుతున్నాడు, కానీ నువ్వు నింపుకోవడానికి నీకు ఇష్టం ఉందా? అసలు ఉందా? దేవునికి స్తోత్రం. చెప్పండి హాలు. కాబట్టి ఆత్మశక్తితో నింపడానికి, ప్రార్థనా బలముతో నింపబడడానికి నువ్వు దేవుని మందిరానికి వస్తే ఆయన ఖచ్చితంగా కృషించిపోయిన నిన్ను, బలహీనపడిన నిన్ను, వేసారిపోయిన నీ జీవితాన్ని మరలా నింపగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఓ ఇశ్రాయేలు, నిన్ను నింపాడురా బాబు. ఆ నింపబడిన జీవితంలో అనేక మందికి దాహం తీర్చడానికి నువ్వు నిలబడుదువుగాక. గట్టిగా హల్లెలూయా. ఇంట్లో భర్త భక్తిపరుడిగా ఉంటాడు, భార్య ఏమో భక్తిహీనురాలాగా ఉంటుంది, పిల్లలేమో భక్తిపరులుగా ఉంటారు, తల్లిదండ్రులు భక్తిహీనులుగా ఉంటారు. ఇప్పుడు ఏదైనా సరే దాన్ని భర్తీ చేయడానికి భక్తిగా ఉన్న నువ్వు భక్తిహీనతలకు వెళ్ళిపోకూడదు. ఆ భక్తిని అవలంబించేవారిగా వాళ్ళందరినీ వెంట తీసుకొని రావాలి. ఆమె కొరింథీ పత్రికలు అపోస్తున్న పౌలు కొన్ని సంఘానికి చెప్తున్నాడు, నీ భార్య బలహీనురాలైతే బలపరచడానికి ప్రభు నిన్ను పెట్టండు, బలపరచు. యాకోబు పత్రిక అంటాడు, ఎవరైనా బలహీనలు ఉన్నారా, అనారోగ్య పరిస్థితులు ఉన్నారా, అయితే వారి దగ్గరికి వెళ్ళి నూనె రాచి సంఘ పెద్దలకి మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, దైవ భక్తి కలిగినటువంటి ప్రార్థన బిడ్డను ఆక వారిని ఏం చేస్తారు? లేవనెత్తుతుంది. ఆమె గట్టిగా హల్లెలూయా. నువ్వు నింపబడాలి. ఎవరైతే నింపబడట్లేదు వారి దగ్గరికి వెళ్ళి నింపాలి. ఆమె నువ్వు నింపాలని నువ్వేం చేయాలి? ముందు నువ్వు నింపబడాలి కదా. ఆమె దాహం తీర్చుకోవాలి కదండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆ సమరయ స్త్రీ వెళ్ళిపోయింది. ఆ యాకోబు బావ దగ్గరికి వెళ్ళి ఆ మధ్యాహ్నం వేళ ఆ కడవట్టుకెళ్ళి నీళ్లు ముచ్చడానికి అనుకుంది. యేసు ప్రభు ఆమె దాహాన్ని తీర్చాడు, జీవజలముతో నింపాడు.
జీవజల బొగ్గనిచ్చాడు. అసలు ఆమె ఏంటండి? దేవునికి స్తోత్రం, గట్టి హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజు నిన్ను నింపాలంటే ఇదిగో జీవజలమైనటువంటి వాక్యాన్ని స్వీకరించు. దేవునికి స్తోత్రం. ఆయన ఖచ్చితంగా నిన్ను నింపుతాడు. ఎంటీగా ఉన్నవేమో, నా బ్రతికేంటి అనుకుంటున్నావేమో, ఏంటి జీవితం అనుకుంటున్నావేమో, బట్ వన్స్ ద గాడ్ ఈజ్ ఎంటర్ ఇన్ యువర్ లైఫ్, ద గాడ్ విల్ చేంజ్ ఎంటర్ యువర్ లైఫ్. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కసారిగా నీ జీవితంలోకి వస్తే నీ సమస్త జీవితం అంతటిని మార్చగల శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం, బలము పొందుకుందాం, శక్తి పొందుకుందాం, ఆశను తీర్చుకుందాం, నింపబడదాం, పరలోక రాజ్యానికి చేరుకుందాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. అందరూ మోకరించండి. ప్రార్థన. యవనస్తులందరూ మోకళ్ళేయాలి. ఇంక ఈసారి నుంచి ఎవరిని వదిలిపెట్టేది లేదు. అందరూ మోకళ్ళేయాలి. పాస్టర్ గారు త్వరగా స్తోత్రం, స్తోత్రం. ముందు మోకాళ్ళు, తర్వాత జిప్పులు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రార్థన. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు నాయన. ఆశ కలిగిన ప్రతి ఒక్కరి ప్రాణమును నింపగలిగిన దేవుడు, తీర్చగలిగిన దేవుడు, కృషించిపోయిన వారందరి జీవితాలలో బలమునివ్వగలిగిన దేవుడవు, ఆత్మతో నింపగలిగిన దేవుడవు, శక్తితో నింపగలిగిన దేవుడవు తండ్రి. ఇంతకాలమని నింపబడ్డం అనుకునేటువంటి అపోహలో బ్రతికాం, భ్రమలో బ్రతికాం. అందుకే నీ సన్నిధానికి రాలేక, మా పనుల్లో బిజీగా ఉంటూ నిన్ను స్వీకరించలేక, ఆరాధించలేక అనేకమైనటువంటి ఆయా పనులలో బిజీ అయిపోయాం. ప్రభా, దయతో మమ్మల్ని మన్నించండి నాయన, మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని నింపండి నాయన. అయ్యా, మా జీవితాన్ని నింపండి, ఆత్మతో నింపండి ప్రభా, నీ ఆత్మశక్తితో నింపండి అని అడుగుదామా దేవుడిని. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్కు ద్వారా దైవజనులు ప్రభా, అయ్యా దొడ్డి సుందర వైద్యుని మీరు అభిషేకించి మాట్లాడుతూ వచ్చారు. అల్పు నన్ను కూడా మీరు అభిషేకించి మాట్లాడారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన వారందరినీ దీవించండి, రాలేనటువంటి వారికి మరొక తరం అనుగ్రహించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ, పరిశుద్ధుడా, చాలామంది నాయన అప్పుల భారంతో ఉన్నారు నాయన, అనేకమైనటువంటి యాక్సిడెంట్లు కలిగి ప్రభా నిరాశలో, నిస్పృహలో ఉన్నారు తండ్రి. అయ్యా, వారి యొక్క జీవితాలలో అయ్యో నేను ఏది చేసినా కలిసి రావట్లేదనేటువంటి ఆలోచనలో ఉన్నారు ప్రభా. నీ చిత్తమే సిద్ధింప చేయండి. నీ సన్నిధానంలో బ్రతికే కృప వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మీరు మా కానుకలు సమర్పించుకుందాం. 22వ తారీఖున ప్రియులు ఆశీర్వాదం గారి గృహంలో కృతజ్ఞత కూడిక జరుగుతుంది. 22వ తారీఖు బుధవారం. మీది ఎప్పుడమ్మా? గురువారం 23వ తారీఖున ప్రియులు డ్రైవర్ రాజు గారి యొక్క కుటుంబంలో అక్కడ వారింటి దగ్గర ప్రార్థన కూడిక జరుగుతుంది. 28వ తారీఖు 31వ తారీఖు ప్రియులు దావదరాజు గారి కుటుంబ ప్రార్థన ఇక్కడే జరుగుతుంది. అదే రోజు మనకి ఆనర్డ్ ప్రేయర్ కూడా ఉంది. అందరూ కూడా సిద్ధపడాలని ప్రోపేట మనం చేస్తే, ఇంకెవరైనా ప్రార్థన కూడికలు పెట్టుకోదలిచిన వారు ఉంటే తెలియజేయండి. మీ అందరి కొరకు ప్రార్థన చేయబడుతుంది. ఈ సమయంలో కానుకలు సమర్పించుకుందాం, కానుకలు పాడుకుందాం. దేవునికి స్తోత్రం, గట్టి హల్లెలూయా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను పొంగిపోనయా నీవు నాతో ఉండగా, నేను ఓడిపోనయా
దేవునికి స్తోత్రం. చెప్తాం దగ్గరగా హల్లెలూయా. ఎవరైనా ప్రార్థనా కూడుకులు ఉంటే తెలియజేయండి, తప్పక మీ కొరకు ప్రార్థనలు చేయబడతాయి. సంఘం అంతా ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ఈ కూడుకుని ముగించుకుందాం. ప్రార్థన కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన ఈ యొక్క పునరుద్ధరింపు కొడుకులు మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, కీర్తన భాగములు నాయన వాక్య ధ్యానములో మీరు మా అందరితో మాట్లాడుతూ మీరు మహిమ పొందుకున్నారు. అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏమిచ్చి మీరు మనం తీర్చగలము నాయన. ఎన్నడు విడవని కృపతో మా ఎడల అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తున్న వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి పరిస్థితుల్లో గుండా నాయన మేము వెళుతున్నప్పటికైనా మా వెనువెంటే ఉండి మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ పడిపోయిన సందర్భాలలో లేవనెత్తిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ నామ ఘనత కొరకు మమ్మల్ని నడిపించి వాడుకోండి. ఆయన పిరిబిడ్లు అర్పించిన కానుకలు బట్టి నీకు వందనాలు. మెండైన దేవులు వారందరిపై కుమరించి నడిపించి మనం ప్రార్థిస్తూ ఉన్నారు. ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చలేము కదా నాయన. అయ్యా బ్రతుకునంతకాలం ప్రభా అయ్యా నీకు రుణస్తులుగా తండ్రి నీ వాక్యను ప్రకటించేవారిగా సువార్తను అందించే కృప మా అందరికి అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ నాయన. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో, శనివారం దేశం కోసం ప్రార్థనలో, ఆదివారం ఆరాధనలో నాయన సంఘమంతా కలిసి నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించండి. యవనస్తులందరినీ పట్టుకోమని ప్రార్థన చేస్తున్నావు. నీ సన్నిధిని నడిపించండి ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి తండ్రి. చదువురాని వారికి చదువునివ్వండి ప్రభా. అయ్యా అనేక రోగాలతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి. యాక్సిడెంట్ల ద్వారా నాయన ఎన్నో ప్రభు గాయాలు పాలైన ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. మీరే లేవనెత్తండి. ఈ నామ ఘనత కొరకు నడిపించి వాడుకున్నాను. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. దయచేసి దీవెనిస్తారు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ బిడ్డలకి తోడు నడిపించుగా. ప్రభు స్తోత్రాలు. మీ అందరూ పొందాలి. దేవుని మిమ్మల్ని అందరినీ దీవించుగా. ఆమేన్. దయచేసి రండి, ప్రార్థన అవసరం త్వరగా రండి. అయ్యా